బ్యాక్ టు న్యూస్. విజయవాడలో కలుషిత నీటి బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికీ కలుషిత నీరు తాగి 4 మృత్యువాత పడగా ఇప్పుడు 6-7 నెలల పసిపిల్లలు సైతం డయేరియా బారిన పడుతున్నారు. కలుషిత నీరు తాగిన తల్లి పాలు తాగి పసికందులు డయేరియా బారిన పడడం ఆవేదనకు గురిచేస్తోంది. హాస్పిటల్లో ఒక సెలైన్ పెట్టి వదిలేస్తున్నారని అన్నారు పాత ప్రభుత్వ హాస్పిటల్లో చేరిన 7 నెలల పసిబిడ్డ తండ్రి. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. కలుషిత నీరు తాగడం వల్ల ఇప్పటికే 100 మందికి పైగా కూడా విజయవాడలో అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే వరుసగా పిహెచ్సీలకు కావచ్చు, అటు ప్రభుత్వ ఆసుపత్రికి కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నోట్ అయిన కేసులు 100 వరకు ఉంటే, నోట్ కాకుండా వాళ్ళంతటా వాళ్ళకు వచ్చిన ఇబ్బందికి సరాసరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వాళ్ళ సంఖ్య మరి ఇంకెంత ఉంటుందో అనేటటువంటి లెక్కలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఒక మొగల్రాజపురంకి సంబంధించిన ఏరియాలోనే క్యాంప్ పెట్టి వీళ్ళు చేస్తుండగా ఇంకా పెజ్జోనిపేట మిగతా ఏరియాల్లో కూడా అయితే బాధితులు వస్తున్నారు. అయితే ఒక ఇక్కడ విచారించాల్సిన విషయం ఏంటంటే 6 నుంచి 7 నెలల వయసున్న ఒక బాబుకి డయేరియా రావడం, ఆ బాబు వచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం. అంటే 6 నెలల బాబు ఏ రకంగా మంచినీళ్ళు తాగాడు, అక్కడ అసలు ఏం జరిగింది, అవన్నీ కూడా వాళ్ళ ఫాదర్ని అడిగి తెలుసుకుందాం. ఏమండి, బాబుకి డయేరియా రావడం ఎందుకు వచ్చింది అసలు? అంటే మదర్ ఫీడింగ్ అండి. మా మిస్సెస్ ఆ వాటర్ తాగుతారు. సో మదర్ అంటే ఆ ఏరియాలో అలాంటి వాటర్ వస్తుందన్న విషయం మీకు ఇంతకు ముందు ఐడియా లేదా? లేదండి, అందరికి వచ్చిన తర్వాత తెలిసింది. మా ఇంటి పక్కన ఒక అతను చనిపోయాడు. మీ ఇంటి పక్కన అంటే పెద్ద అతనే చనిపోయాడు. ఆ తర్వాతే మొత్తం డిపార్ట్మెంట్ అంతా వచ్చింది. సో మరి అంత దారుణంగా నీళ్లు వస్తున్నప్పుడు మరి కంప్లైంట్ ఏమైనా చేశారా? ఎలాంటి పరిస్థితి? అంటే కంప్లైంట్ అంటే ఏమి లేదండి, జనరల్గా వస్తున్నాయి అనుకున్నాం, క్లాత్ పట్టుకున్నాం. నలకలు రావటం అవి చూసాం, కానీ ఇంత ప్రాబ్లం అయిద్దని ఎప్పుడు మేము దగ్గరగా ఆ ఏరియాలో చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. నా మధ్యలో మ్యారేజ్కి బయటికి వెళ్ళిపోయాను, తర్వాత మళ్ళీ వచ్చి అక్కడే ఉన్నాను, కానీ ఇప్పటివరకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి అయితే చాలా సీరియస్ అయ్యింది, ఆల్మోస్ట్ 90% అయిపోయింది అన్నారు. విజయ ఎమర్జెన్సీ కేర్లో పెడితే వాళ్ళు రికవరీ చేసి పంపించారు. ఇప్పుడు మీ బాబు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్? ఏమంటున్నారండి, ఒక సెలైన్ పెట్టారు, అంతవరకే. సిరప్స్ లేదు, ఏమీ లేదు. నిన్న 3ంటికి వచ్చాము, సెలైన్ పెట్టారు, దాని ఇంకా అంతమించి ఏమీ లేదు. ఫీవర్ ఉంది, కంట్రోల్ చేసి ఫీవర్ ఒకటి తగ్గింది, మోషన్స్ మాత్రం కొద్దిగా అవుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అంటే ఇప్పటికీ మోషన్స్ అవుతున్నాయి, ఇంకా పరిస్థితి బాగాలేదు. మరి ఏమంటున్నారు, ఇక్కడ నుంచి ఏమైనా మారుస్తా అంటున్నారా? ఏమైనా మార్నింగ్ డ్యూటీకి మా డాక్టర్స్ వచ్చిన, మరి వాళ్ళు ఎవరో తెలియదు డాక్టర్స్, పర్లేదు తీసుకెళ్ళొచ్చు అన్నారు. లేదు ఒకసారి పెద్ద డాక్టర్ వస్తారు, ఆయనకు కూడా కనబడి వెళ్దూరు అన్నారు. ఆయన ఇప్పటి వరకు రాలేదు. సో అది పరిస్థితి. అయితే ఇప్పటిదాకా దాదాపు ఇంత టైం అవుతున్నా, పొద్దున్న టైం దాటిపోతున్నా కూడా డాక్టర్లు అయితే వచ్చి రోగుల్ని పట్టించుకుని వాళ్ళ పరిస్థితి ఏంటని చూస్తున్నారనే కండిషన్ అయితే పాత గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపించడం లేదు. ఇక్కడ చూస్తే కనుక వీళ్ళందరూ వచ్చి డాక్టర్లకు సంబంధించినంత వరకు డాక్టర్లు అయితే చూసి సెలైన్ అయితే పెడుతున్నారు, అలా ఉంచుతున్నారు. అయితే జ్వరం అయితే తగ్గిందని చెప్పారు, కానీ బాబుకి వాంతులు అయితే ఇంకా తగ్గలేదని చెప్పేసి చెప్తున్నారు. 6 నెలల బాబు అంటే తల్లి తాగిన పాల వల్ల కూడా చివరికి డయేరియా వచ్చేంత దారుణమైన పరిస్థితుల్లో నీరు కలుషితమైంది అన్న విషయం అయితే మనకి తేటతెల్లమవుతుంది. ఏదైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మొత్తం విజయవాడ అంతా కూడా పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంపులు పెట్టి జాగ్రత్తలు తీసుకుంటారని, ఇంత చిన్న పిల్లలకు కూడా ఇటువంటి పరిస్థితులు రాకుండా ఏర్పాట్లు చేస్తారని అయితే మాత్రం ఆశిద్దాం. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.